రెండు ప్లీజ్ రెండు విషయాలు ఏంటంటే అన్ని నియోజకవర్గాలకు మెటీరియల్ వచ్చింది కాబట్టి మీ డివిజన్లో సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ జెండా దిమ్మె ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లో ఆ పైప్కు కానీ ఆ దిమ్మెకి కానీ పెయింటింగ్ వేయించారా లేదా ఇవ్వాలనే చూసుకోండి. ఒకవేళ వేయకపోతే పెయింట్ వేయించుకోండి. రెండోది ఫ్లాగ్ హోస్టింగ్ జెండా ఎగరేయడం అక్కడనే జరుగుతుంది, అక్కడికనే బయలుదేరుతారు. రెండోది అందరికీ ప్రధానమైనటువంటిది మీ కారుకు స్టిక్కర్ పెట్టాలి కంపల్సరీ. స్టిక్కర్లు చేయించుకోకపోతే స్టిక్కర్ చేయించుకోండి, మీ ఫోటో పెట్టి చేయించుకోండి. రెండోది జెండాలు పార్టీ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ కారుకైనా కానీ బస్కైనా కానీ జెండా కట్టుకోవడం. రెండోది బస్కు 4 వైపులా కూడా మన బ్యానర్లు కట్టుకోవడం, ముంగట 2 సైడ్లు బ్యాక్ సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్లకు జెండా బస్సులకు జెండా ఉంటే అసలు ఆ దారి పొడవునా ఆ డ్రోన్ కెమెరాలతో మనకు అక్కడికి డ్రోన్ కెమెరాలతో తీసినప్పుడు ఎట్లా కనిపిస్తుందో తెలుసు కదా. కాబట్టి జెండా అనేది ఒకవేళ నేను ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ టైంలో జెండా మీకు అందుబాటులో లేకపోతే కూడా స్పేర్లో మీరు కొనుక్కొని పెట్టుకోండి. కొన్ని జెండాలు కొనుక్కొని పెట్టుకోండి, ఆల్రెడీ పంపించారు మీకు. ఒకవేళ కొన్ని జెండాలు కూడా మీరు సేఫ్ సైడ్ పెట్టుకోండి. జెండా కట్టుకోవడం కంపల్సరీ. రెండోది బస్సులో కూడా 4 వైపులా బ్యానర్ కట్టుకోవాలి, బస్సు కూడా జెండా కట్టుకోవడం. కార్లకు మాత్రం కంపల్సరీగా జెండా బానెట్ కట్టడం ఆ విధంగా జరగాలి. అయితే ఇప్పుడు అన్న ఇక్కడ కుత్బుల్లాపూర్ కానీ కుక్కట్పల్లి షేర్లింగంపల్లి వాళ్ళ దగ్గర కానీ కార్లు ఎక్కువ వస్తున్నాయి. బస్సులోనే చెప్పినాం కానీ కార్లు అక్కడికైనా వస్తాయి, మల్కాజిగిరికైనా వస్తున్నాయి, మీకు అంబర్పేట్కైనా వస్తున్నాయి, సనత్ నగర్, సికింద్రాబాదు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కానీ లేకపోతే ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులతో పాటు కార్లు కూడా మరి బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాబట్టి